హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతి ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చికెన్ పకోడీ చేశాను. చికెన్ చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చు. ఎక్కువ స్పైసెస్ వేసుకోకుండా, మసాలాలు కూడా ఎక్కువ ఏది వేయకుండా సింపుల్గా ఒక 2-3 ఐటమ్స్ ఉంటే చాలు. ఇంత కలర్ఫుల్గా, ఇంత టేస్టీగా చికెన్ పకోడీ చేసుకోవచ్చు. అది ఎలాగో చేయాలో మనం వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. అందరికీ థ్యాంక్ యూ. చికెన్ ఇదివరకు తినకూడదు అన్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిందండి చికెన్ తినడం. చికెన్ మరి నాన్ వెజ్ అంటే చికెన్ లేకపోతే ఎట్లా అండి? చికెన్ కంపల్సరీ వీక్లీలో ఒక 4-5 టైమ్స్ అని వండుకుంటాం. ఇంకా దీనికోసం చికెన్ తీసుకొని, ఇంత అని లేదండి, నేనైతే కేజీ వరకు దగ్గర చికెన్ తీసుకున్నా. ఆ చికెన్లోని కారం వేసుకొని ఒక 1/1 ఇంగ్రీడియంట్స్ అండి. చికెన్ కారం అండ్ కొంచెం శనగపిండి వేసా. మరి అంటే జిగురుగా కార్న్ ఫ్లోర్ వేస్తాం కాబట్టి మరి జిగురుగా రాకుండా కొంచెం శనగపిండి, లేకుంటే బియ్యం పిండి వేసుకోవచ్చండి. వరిపిండి అని వేసుకోవచ్చు, క్రిస్పీగా వస్తాయి అన్నమాట. కొంచెం శనగపిండి, కొంచెం కార్న్ ఫ్లోర్ వేసాను. కార్న్ ఫ్లోర్ అండ్ సాల్ట్, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్. ఇది బాగా కలిపి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేయాలండి. బాగా నానబెట్టాలి. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే రెడీ చేసుకున్న పేస్ట్. అండ్ ఫుడ్ కలర్, కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి ఫుడ్ కలర్. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇంకా లెమన్ జ్యూస్ అండి. ఆ సీడ్స్ లేకుండా లెమన్ జ్యూస్ వేసుకోవాలి. పకోడీలు అయితే చాలా టేస్ట్గా వచ్చాయండి. చాలా టేస్ట్గా ఉంది. కొంచెం కార్డ్ అండి, ఒక 1 స్పూన్ కార్డ్ వేసాను. ఇంకా ఎగ్ కూడా వేసుకోవచ్చండి, కాకపోతే నేను ఈరోజు అయితే ఎగ్ వేయలేదు. ఎగ్ కూడా వేసుకొని కలుపుకొని ఇలా పకోడీలు వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుంది. అన్నీ కలిపేసాం కదా. ఇలా కలిపేసుకున్న తర్వాత సైడ్ని పెట్టేయాలి. ఒక 1/2 అవర్ అలా ఉంచేయాలి. మ్యారినేట్ చేసుకొని ఉంచుకుంటే చాలా బాగుంటుంది. ఈ మసాలా, ఉప్పు, కారం అంతా పడుతుంది. ఇంకోటి ఏంటంటే అండి, నేను ఇందులో పౌడర్లు ఏమి యూజ్ చేయలేదు. ఎందుకంటే కారం మసాలా కారం అండి. కారం మేము గిన్నె పట్టించుకుంటాము. ఇయర్లీ వన్స్, సంవత్సరానికి ఒకసారి కారం పట్టించుకొని ఉంచుకుంటాం అన్నమాట, స్టోర్ చేసుకుంటాము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా స్టోర్ చేసి పక్కన పెట్టుకుంటాము. అందుకే ఇంకా మసాలాలు ఇంకా ఎక్కువ వేసుకునే పని ఉండదండి. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడ్డగా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఆయిల్ కొంచెం వేసుకున్నాను, ఎందుకంటే ఈ ఆయిల్ మళ్ళీ వేరే దానికి యూజ్ చేయాలంటే నాన్ వెజ్ తినేటప్పుడే. కానీ మనం తినేది ఇప్పుడు సండే, ట్యూస్డే, వెన్స్డే 3 డేస్ నాన్ వెజ్ తింటాం. ఈ నాన్ వెజ్ 3 డేస్ తింటాం కదా. ఈ నాన్ వెజ్ ఈ 3 డేస్ కంపల్సరీ ఉండాల్సిందే. మళ్ళీ ఆయిల్ దేనికైనా యూజ్ చేయడానికి అని చెప్పి వేస్ట్ అవుద్దని ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా కొంచెం ఆయిల్ను డీప్ ఫ్రై చేసుకున్నా. కలిపిన చికెన్ అంతాను అలాగా పకోడీలాగా వేసుకోవడానండి. అంటే 1/2 అవర్ నానబెట్టి ఉంచుకున్నాం కదా. చాలా బాగా చికెన్ పీస్కి ఉప్పు, కారం, మసాలా పట్టి, ఆ లెమను, కార్డు కొంచెం పులుపులుగా చాలా బాగా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. అవి బాగా పట్టాయి అన్నమాట. ఇలా ఫ్రై చేసుకోవాలండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్ అన్నమాట. సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ అయితే అద్భుతం అండి. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ చెప్తున్నానండి, బ్యాచులర్స్ కూడా ఏ వంట అయినా కానీ ఈజీగా చేసుకునేటట్టు చేశానండి. అంటే అందరికీ యూజ్ అయ్యేటట్టు వీడియో అన్నమాట. మరి వంటలంటే గాబరా పడిపోయే పని లేదు. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అన్నీ సెట్ చేసుకొని స్టవ్ దగ్గర పెట్టుకున్నామంటే చాలా ఈజీ అండి, చాలా సింపుల్. నేను స్టార్టింగ్లో వంటలంటే భయపడిపోయేదాన్ని, కానీ ఇంకా భయపడకుండా కొంచెం నిదానంగా చేసుకుంటే అండి అన్నీ ఈజీనే. ఇంకా అలా వేసుకొని పకోడీలు బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి కలర్ఫుల్గా వచ్చింది. బాగా ఫ్రై అయింది లేదు చూస్తున్నా. ఫ్రై అయింది. ఉప్పు, కారం అన్నీ బాగున్నాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది.
ఇది సాంబార్ అన్నంతో కానీ అండ్ రసం వేడివేడిగా టమాటా రసం చేసుకొని వేడివేడి అన్నంతో తింటే బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే టమాటా రసం చేసాను, టమాటా రసం అండ్ చికెన్ పకోడీ ఈరోజు లంచ్ అనమాట. నేను చేసిన గోంగూర రొయ్యలు కూడా ఉంది. థ్యాంక్ యూ. నిన్న మానిటైజేషన్ ఎలా అయింది, నాకు ఎవరు హెల్ప్ చేశారని వీడియో పెట్టాను కదా గోంగూర రొయ్యలు కర్రీ చేస్తూ. ఆ వీడియో అందరూ చూసి చాలా కామెంట్స్ కూడా పెట్టారు. థ్యాంక్ యూ అండి వీడియో చూసిన వాళ్ళందరికీ. అలాగే వీడియో చూస్తూ నాకు సపోర్ట్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కొంచెం చూడండి, సపోర్ట్ చేయండి గైస్. ఇంకా మిగతా చికెన్ పీసులు కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇది పకోడీలు చేసుకున్నామంటే కేజీ చికెన్ చేసుకున్నా కానీ ఎంత అవ్వదండి, ఇంకా చేస్తుండగానే తినేస్తారు పిల్లలు గట్ట పెట్టేస్తామంటే. మనం గ్రేవీ గట్ట చేసామంటే కూర ఇంత ఉంటుంది, కానీ చికెన్ ఇలా ఫ్రై చేసుకొని పకోడీలో వేసుకున్నామంటే ఇంకా తొందరగా అయిపోతుంది. ఇష్టంగా తింటారు కదా అందరూ, చాలా బాగుంటుందండి, చేసి చూడండి. మా ఇంట్లో అందరూ కూడాను చాలా ఇష్టంగా తింటారండి విధంగా పకోడీలు కట్ చేస్తే. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, కాకపోతే ఈ మధ్య కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ ఈ మధ్య నా ఛానల్కి వచ్చే వాళ్ళకి న్యూగా చూపిద్దామని మళ్ళీ పకోడీలు చేసి పెట్టాను మీకోసం. నేను వండుకున్నాను, ఈ వీడియో చిన్నది చేసి మీకు కూడా చూపిద్దాం అన్నట్టు వీడియో తీశాను. ఒక్కో వంటకి వేరియేషన్ ఉంటుందండి. అప్పుడు చేసిన చికెన్ పకోడీలో ఎగ్స్ వేసాను, ఇందులో ఎగ్స్ వేయకుండా కర్డ్ వేసాను ఆ ప్లేస్లో. చికెన్ మనం ఎప్పుడూ తింటామండి, కొంచెం మార్పులు చేర్పులు కొంచెం డిఫరెంట్గా వండుకుంటే ఇంకా ఇష్టంగా తినొచ్చు అనమాట, అది ఏ ఫుడ్ అయినా కూడా. పకోడీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. కొంచెం వెడల్పాటి బౌల్లో కళాయిలో అయితే ఈజీగా వస్తాయండి. ఏదైనా మనం వండుకున్నామంటే కొంచెం వెడల్పాటి బౌల్లో చేసుకుంటే బాగుంటుంది. చూడండి, చాలా ఈజీగా అయిపోయింది. ఇంకన్నీ ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అంతేనండి, చూడండి, సర్వ్ చేసుకోవడం. ఆనియన్స్ లెమన్ తోటి సర్వ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ గాయస్, బాయ్.